దేశంలోని యువశక్తిపై దాడి చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని అమరావతి విట్ విశ్వవిద్యాలయంలో ఈగల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణతో కలిసి మొక్కలు నాటారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ఈగల్ ఆధ్వర్యంలో రూపొందించిన సంకల్ప పోస్టర్ను ఆవిష్కరించారు. ఈగల్ చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డులిచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడి వారికి కన్నీరు తెప్పించొద్దని అనిత హితవు పలికారు. 30-40 సంవత్సరాల నుంచి దగ్గర 20,000 ఎకరాల్లో గాంజా సాగు పండించే ఏఓబి ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాలో ఈరోజు జీరో కల్టివేషన్ అని చెప్పేటప్పుడు నిజంగా మాకు కూడా కొంచెం భయం వేసింది. బట్ మేము అక్కడి నుంచి తెప్పించుకున్నాం. రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్తో కూడా మేము చెక్ చేసుకొని ఎక్కడా కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టం కింద భావించాను. సాక్షాత్తు సీఎం గారు కూర్చొని ఈగల్ అన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈగల్ పెట్టండి అని సాక్షాత్తు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టాస్క్ ఫోర్స్ ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెజెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెజెంట్ చేసే పరిస్థితి. ఈ కల్టివేషన్ ఆఫ్ గంజా ఏంటంటే ఇంకా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 11,000 ఎకరాల్లో పండేది గతంలో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టుడే హెజ్ ఆన్ డేట్ వి అచీవ్డ్ జీరో కల్టివేషన్. గంజాయి కల్టివేషన్ పూర్తిగా నిర్మూలించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే గంజా అంతా కూడా మనకి ఒరిస్సా నుంచి వస్తుంది.